హాయ్ గైస్, అందరికీ నమస్తే. ప్రపంచంలో ఎన్నో ఛేదించలేని మిస్టరీలు ఉన్నాయి. అయితే ఆ మిస్టరీల గురించి తెలుసుకోవాలనే తాపత్రయం చాలామందికి ఉంటుంది. వీటిని సైంటిస్టులు ఛేదించారా అనే ప్రశ్న ఒకటి ఉంది. కొన్ని మిస్టరీలను శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు ఛేదించలేదు. ఆ మిస్టరీలకు అలాగే ఆ సంఘటనలకు సంబంధించిన సమాధానం వారికి ఇంతవరకు చిక్కలేదు. వాటి గురించి సైంటిస్టులు ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. సైంటిస్టులకు కూడా కొన్ని అంతు చిక్కని మిస్టరీల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయాలంటే లైక్ చేసి, అలాగే ఈ వీడియోకి 20 లైక్స్ కంప్లీట్ చేయండి. మనం 500 సబ్స్క్రైబర్స్ చాలా అంటే చాలా దగ్గరగా ఉన్నాం. ఇంకా ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయండి, లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, 6 నుంచి 8 అంగుళాల మధ్య ఉన్న అస్థిపంజరం ఇది. ఏలియన్ ఫస్ట్ లెవెన్లో బయట చిక్కింది. అయితే ఇది మానవులకు సంబంధించిన అస్థిపంజరంగా తేల్చారు. అయితే మిస్టరీ ఏంటంటే, ఇంత చిన్న మనుషులు వారి ఆకారంలో ఏ కాలంలో జీవించారనేది ఇప్పటి వరకు సైంటిస్టులు కూడా కనిపెట్టలేకపోయారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, 1900వ శతాబ్దంలో బ్లడ్ గ్రూప్ అంతా ఒకటిగానే ఉండేది. కానీ ఆ తర్వాత బ్లడ్ గ్రూపు అనేక కేటగిరీల కిందకు వచ్చింది. అయితే ఆ కేటగిరీలు ఎలా ఏర్పడ్డాయనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అనేక థియరీలు శాస్త్రవేత్తలు దీనిపై పరిశీలనలు చేస్తూనే ఉన్నారు. అయినా సరే ఈ మిస్టరీ గురించి ఇప్పటి వరకు ఛేదించలేకపోయారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఆస్ట్రేలియాలో సెప్టెంబర్ నుంచి మార్చి వరకు ప్రతిరోజు మధ్యాహ్నం ఇలా ఉరుముతున్న మేఘాలు కనిపిస్తాయి. అయితే ఇది ఎందుకనేది మాత్రం అక్కడ సైంటిస్టులు కూడా కనుక్కోలేకపోయారు. దాదాపు 20 కిలోమీటర్ల వరకు ఈ ఉరుముతున్న మేఘాలు అక్కడే ప్రజల్ని భయపడుతుంటాయి. అయితే చాలామంది సముద్రపు గాలులు అని చెబుతూ ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఈ బాడీ చనిపోయిన 2000 సంవత్సరాల తర్వాత కనుగొన్నారు. అత్యంత పురాతనమైన డెడ్ బాడీలో ఇది కూడా ఒకటి. అయితే దీనిని మిస్టరీ ఏంటంటే, ఈ బాడీకి పూడ్చినప్పుడు ఏ లిక్విడ్ వాడారు అనేది సైంటిస్టులు కూడా ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయారు. 2000 సంవత్సరాల తర్వాత కూడా బాడీ చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 5, గత 7 శతాబ్దాల్లో దాదాపు 90 డిఫరెంట్ కమర్షియల్ ఎయిర్లైన్స్ మిస్ అయ్యాయి. వీటి సంఖ్య 100కు దగ్గరగానే ఉంటుందని అంచనా. అవి ఎందుకు మిస్ అయ్యాయి, ఎక్కడ అదృశ్యమయ్యాయి అనేది పెద్ద మిస్టరీని. కనీసం వాటి ఆనవాళ్ళు కూడా చిక్కలేదు. దీన్ని కూడా సైంటిస్టులు ఇప్పటి వరకు ఛేదించలేకపోయారు. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఈ నదిని డెవిల్ కొటిల్ అని పిలుస్తారు. ఇందులో దిగిన వారు తిరిగి బయటకు రాలేరు. వారు ఎక్కడికి వెళ్తారనేది ఇప్పటి వరకు తెలియదు. కనీసం బాడీలు కూడా చిక్కలేదు. ఇది యుఎస్ఏలో ఉంది. ఇక్కడ ఒక నీరు సముద్రంలోకి పోతే, ఒక నీరు మాత్రం ఒక గుండటి రంధ్రంలోకి పోతాయి. ఆ రంధ్రంలోకి వెళ్ళిన నీరు ఎక్కడికి పోతుందో, ఎక్కడికి అదృశ్యమవుతుందో ఇప్పటి వరకు సైంటిస్టులు కూడా కనిపెట్టలేకపోయారు. ఫ్యాక్ట్ నెంబర్ 7, 240 పేజీలతో కనిపిస్తున్న ఈ పుస్తకం పేరు ద ఓయిల్నిచ్ మనుస్క్రిప్ట్. ఇది 15వ శతాబ్దంలో రాసినది. అయితే అందులో ఉపయోగించిన భాష ఏంటనేది ఇప్పటికీ కూడా కనిపెట్టలేకపోయారు. ఫ్యాక్ట్ నెంబర్ 8, 1518వ సంవత్సరంలో డాన్సింగ్ ప్లేగ్ అనే వ్యాధి ఒకటి వచ్చింది. దాని మూలంగా ఎంతోమంది చనిపోయారు. అయితే వారు డ్యాన్స్ వేస్తూ చనిపోయారు. వారు అలా ఎందుకు మరణించారనేది ఇప్పటి వరకు తెలియలేదు. కానీ దీని గురించి తెలుసుకోవడానికి ఇప్పటికీ కూడా సైంటిస్టులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 9, గొరిల్లాలు చనిపోయే ముందు బాయ్ బాయ్ అని చెప్పి చనిపోతాయని చెబుతున్నారు. దాని భాషలో అది చనిపోతూ కోకో అని చెప్పి చనిపోతుందని చెబుతారు. అదెలా సాధ్యం అనేది ఇప్పటికీ కూడా ఒక మిస్టరీని. ఫ్యాక్ట్ నెంబర్ 10, 2003 బోయింగ్ విమానం అంగలన్ ఎయిర్పోర్ట్ నుంచి మిస్ అయింది. ఆకాశంలోకి వెళ్ళిన తర్వాత ఎటువంటి సిగ్నల్ లేవు. అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయిందని అంచనా వేస్తున్నారు.
కానీ ఇది ఇప్పటికీ కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. దీని ఆనవాళ్ళు కూడా ఇప్పటికీ కూడా కనపడలేదు. ఈరోజు వీడియో ఇంతే గైస్. వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇందులో టాప్ 10 ఫ్యాక్ట్స్లో మీకు నచ్చిన ఫ్యాక్ట్ ఏదో కింద కామెంట్లు అయితే వేయండి. మనము 500 సబ్స్క్రైబర్లు చాలా అంటే చాలా దగ్గరగా ఉన్నాం. సో అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో వీడియో ఇంతే గైస్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం.